మేము టెంపుల్ స్టోర్కి వెళ్ళామండి. అది వెళ్ళినప్పుడు ఇక్కడ హుబ్లీలో దిగాం. ఇది మా ఫ్రెండ్ శ్రీనివాసు. తను సుకుమార్ అండి, మా ఇంటర్ క్లాస్మేట్. మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడండి ఇక్కడికి, హుబ్లీ రైల్వే స్టేషన్కి. ఇక్కడ నుంచి కైగా వెళ్తున్నామండి ఇక్కడికి. అతను అక్కడే ఉంటున్నాడు. మొత్తం అంతా ప్లేస్ అంతా కూడా చాలా బాగుంటుందండి. అసలు ఘాట్ రోడ్ అసలు మొత్తం 40 కిలోమీటర్స్ ఎంత వరకు ఉంటుంది. ఇలాంటి రూట్లో వెళ్ళుండ్రు మీరు. క్లోజ్ ఉంది, అది మొత్తం లోయ అట్టే. యాక్చువల్గా అలా స్ట్రైట్గా ఉండేది, స్ట్రైట్గా ఉండి రోడ్డు లోయ పడిపోయింది కిందకి, మొత్తం మట్టి దగ్గర పడిపోయింది, ల్యాండ్ స్లైడింగ్ అయిపోయింది మొత్తం. ఇది కొత్త వేసారు లోపల నుంచి. ఇదంతా ఓన్లీ రాళ్ళు వేసి వదిలేసారు మొన్నటి వరకు. మొన్న ఈ మధ్యనే ఈ రోడ్డు మెయిన్ ఒరిజినల్ రోడ్డు ఇదే చూస్తే మొత్తం వెనకాలంతా పడిపోయింది. ఆ పొయ్యి మొత్తం కిందకి ఆ కొద్ది గదులకంతా కనపడుతుంది. తెలియదు కదా నైట్, తెలియాలి, బాగా తెలియాలి. ఇంకా అంటే గూగుల్లో చూపించేస్తుంది. గూగుల్లో చూపించినా కూడా ఇదే నిజంగా ఇదే కరెక్టా కాదా అని భయపడతాం. డేంజర్, ఎందుకంటే నేను అటువైపు ఉంటాను, లోయ్ వైపు ఉంటాను నా బండి. ఇప్పుడు మనం కొండ వైపు ఉంటాం, ఇటువైపు ఉంటాం, కొండ వస్తుంది. ఇది కైగా టౌన్షిప్లో ఉండేది. ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం చాలా బాగుంటుంది అసలు ఇన్సైడ్. ఇక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒక 1 డే స్టే చేసాము మేము. ఇదంతా కూడా అసలు చూడటం మొత్తం కిడ్స్ మొత్తం పిల్లలు చదువుకోవడానికి అన్నిటికి కూడా స్కూల్స్ మొత్తం హాస్పిటల్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయండి. మొత్తం అన్నీ కూడా మొత్తం ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. చాలా బాగుంటుందండి అసలు మొత్తం అంతా చూడటానికి. నెక్స్ట్ డే బయలుదేరామండి. అలాగా ఒకటేమో గోవా వెళ్ళడానికి. ఇదంతా వెళ్ళే రూట్లో మొత్తం ఎన్ని కూడా రూట్స్ అండి ఇవన్నీ. మొత్తం సీనరీస్ ఫారెస్ట్ అండి, మొత్తం అంతా కూడా ఫారెస్ట్ ఏరియా మొత్తం అంతా కూడా. పుళ్ళు కూడా వస్తూ ఉంటాయండి, యాక్చువల్గా కనిపిస్తూ ఉంటాయండి అప్పుడప్పుడు.
పెట్టుకోవాలి, ఆ కవర్ పెట్టుకుంటే నీకు అది కదలదు. ఇప్పుడు ఇక్కడ బండి రెండకి ఇస్తున్నారు, ఇంద్ర కార్ రెండకి ఇస్తున్నావు, ఏంటి జీపా? ఈరోజు రవీంద్ర గారు సీరో ఈ గోవాలో అండి బిగ్ డాడీ దగ్గర మొత్తం ఇలా సెల్యూట్ చేస్తారండి ఇక్కడ ఇలాగా పోలీసులు. ఇలా జెండా ఉందా మార్నింగ్ రీచెస్ మళ్ళీ ఈవినింగ్ తీసేస్తారండి ఇలాగా. ఇది నా ఫ్రెండ్ పాండు అండి ఇతను. ఇక్కడ మొత్తం డ్యాన్స్ మొత్తం బఫెట్, అలాగే అన్లిమిటెడ్ డ్రింక్ అంటే కేటగిరీని బట్టి ఉంటాయండి, మనం తీసుకున్న టోకెన్ బట్టి ఇంకా కేటగిరీస్ ఉంటాయి. అంతా కూడా క్లైమేట్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ. అసలు మొత్తం అసలు సాంగ్స్, డీజే. నైట్ మొత్తం కార్యక్రమం అయిపోయిన తర్వాత మేము నైట్ జర్నీ చేసామండి ధర్మస్థలకి. గోవా నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయాం ధర్మస్థలకి క్యాబ్ బుక్ చేసుకుని. ఇది ధర్మస్థలం అనేది. ఇక్కడ ఏరోప్లేన్ ఉంటుందండి, ఇక్కడ ఏదో ఓల్డ్ చాలా బాగుంటుంది అది. బ్యాక్ సైడ్ ఉన్నది ధర్మస్థల టెంపుల్ అండి, అది లోపల అంటే కెమెరాస్ అయినా ఫొటోస్ నాట్ అలౌట్ లోపల ఇన్సైడ్. అలా టెంపుల్స్ చాలా బాగుంటాయండి అసలు. అన్నీ కూడా వుడ్తో మేడ్ అండి, అవన్నీ కూడా చెక్కతో చేసినటువంటి టెంపుల్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇది పైన అక్కడ ఇది ఉడిపి అండి, ఇది ఉడిపి పెట్టాము అక్కడి నుంచి. నెక్స్ట్ స్టాప్ ఉడిపిలో కూడా మొత్తం అంతా వుడ్తో చేసిందండి టెంపుల్ అంతా కూడా. అసలు ఎక్సలెంట్ ఇది.
మురుగేశ్వర్ వెళ్ళామండి. ఇక్కడ శిఖరం కూడా ఎక్కాం. అది 18 అంతస్తులు ఎంత ఉంటున్నాం శిఖరం కూడా. అది లిఫ్ట్లో వెళ్ళాలండి, అది టికెట్ తీసుకోవాలి. అలా చాలా బాగుంటుంది సీనరీ. పైనుంచి చూస్తే అలా ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అది వ్యూ అసలు లాంగ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది పైనుంచి. మురుగేశ్వర టెంపుల్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి గోకర్ణ టెంపుల్కి వెళ్ళాము. అది ఇక్కడ కూడా మొత్తం అంటే కెమెరాస్ అన్నీ నాటాలోడ్ సైడ్. ఇది దర్శనం కూడా అన్నీ బాగా జరిగినాయి అండి. వెళ్ళినప్పుడు కూడా పంచి అన్నీ కూడా వేసుకెళ్ళాలి. మామూలుగా మనం షర్ట్లో వేసుకెళ్ళడానికి లేదండి. మా వాళ్ళు అయితే లోపలికి ఇన్సైడ్ పంచి కట్టుకుని లోపల దర్శనానికి వెళ్ళేపోతే అలా వెళ్ళాలి. టీ షర్ట్లు అన్నీ కూడా అలౌ చేయరండి.